దేవుని స్తుతిస్తూ ఈ పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం. ప్రేమ, యేసుని ప్రేమ అది ఎవరు కొలవలేనిది, నిజము దీని నమ్ము అది భూమి అందించలేనిది అనే కీర్తన పాడుతూ దేవుని స్తుతిద్దాం. సాంగ్ నంబర్ 49 సాంగ్ నంబర్. ప్రేమ, యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము అది భూమి అందించలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము అది భూమి అందించలేనిది. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది ఆ యేసుని నిత్య ప్రేమ. ఎన్నాడెన్నడు మారి నా యేసుని నిత్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము అది భూమి అందించలేనిది. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోను. నా యేసుని దివ్య ప్రేమ ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ అది భూమి అందించలేనిది, నిజము దీనిని నమ్ము అది భూమి అందించలేనిది. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, మూడులా మిగిలిపోను. భార్యాభర్తల మధ్య మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, మూడులా మిగిలిపోను. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. యేసుని ప్రేమ నిజము దీనిని నమ్ము అది భూమి అందించలేనిది. బంధుమిత్రుల మధ్య వెలుగుచున్న ప్రేమ దీపము నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును. బంధుమిత్రుల మధ్య వెలుగుచున్న ప్రేమ దీపము నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి
కరిగిపోను. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించెను. ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కాదు, కరిగిపోను. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, అది భువి అందించలేనిది. ఎన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు ఈడనిది నా యేసుని నిత్య ప్రేమ. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు ఈడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది భువి అందించలేనిది. నిజము దీనిని నమ్ము, అది భువి అందించలేనిది. నిజము దీనిని నమ్ము, అది భువి అందించలేనిది. నిజము దీనిని నమ్ము, అది భువి అందించలేనిది. నమ్మదగిన దేవా, నీ ప్రేమ ఏ ప్రేమల కంటే యోగ్యమైంది కాదు ప్రభా. నీవు మానవ జాతిని అమితముగా ప్రేమించావు, అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో కూడా ఆత్రపడి నీ ప్రజలతో మాట్లాడాలని ఆశపడుతున్నావు. నీ వాక్కును నీ ప్రజలకు అందించాలని ఆశపడుతున్నావు. కనుక ఈవేళ నీ దాసుడైన నన్ను పూర్తిగా మరుగున ఉంచి వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయాన్ని ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంకా రాక వెనక ఉన్న బిడ్డలు ఎవరైనా ఉన్నట్లయితే వారిని కూడా త్వరపెట్టి నీ మందిరపు వాక్యాలలోకి తీసుకురండి. ఈ ఘడియలు అద్భుతమైన ఘడియలు, నీతో గడిపే ఘడియలు, ఆనందదాయకమైన ఘడియలు, నీతో గడిపే ఈ యొక్క ఘడియలు శ్రేష్టమైన ఘడియలు. కనుక ప్రభా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మా అందరికీ ఉపయోగపడే గడియలుగా ఈ గడియల్ని మలుచుమని, మార్చుమని, ఆశీర్వదించుమని, నీ దాసుని నన్ను కూడా పూర్తిగా మీరు బలపరచుమని, నీ శక్తితో నింపుమని యేసు దివ్యమైన ఘనమైన నామన ప్రార్థించి వేడుకుంటున్నా మా గొప్ప తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చున్నా. పిల్లరా, ఈ దినం మనమందరం ఈ రీతిగా కలుసుకోవడం ఎంతో సంతోషం. కొంచెం ఎండ ఉన్నప్పటికీ, ఆయాసం ఉన్నప్పటికీ దేవుడు మనలందరినీ ఈ రీతిగా నడిపించాడు, నన్ను కూడా నడిపించాడు. ఉదయాన్నే అనుకున్నా ఈరోజు పోకపోతే బాగుంటుందేమో అనుకున్నా, కానీ నా మనసు ఒప్పలే. ఎందుకంటే దేవుని వాక్యాన్ని బోధించడానికి దేవుడు మళ్ళీ పిలిచాడు, కానీ విరామం తీసుకోవడానికి దేవుడు మళ్ళీ ఉంచలేదు. కనుక ఐ వాజ్ థ్రైవింగ్ అండ్ ఐ కేమ్ హియర్. ఈవేళ మరి కుడికలో బాప్తీసం తీసుకోవాలనుకున్న వారు కూడా ఉన్నారని విన్నాను. కనుక ఐఎమ్ సో డిలైటెడ్ టు సీ దెమ్. ఎవరెవరు, ఏం పేరు నాయన? సందీప్, స్టాండప్ సందీప్, అండ్ వన్ మోర్ క్యాండిడేట్ సునీత. వండర్ఫుల్. వై డోంట్ యూ సిట్ ఫ్రంట్ సునీత? సమ్వేర్ ముందుకు వచ్చి కూర్చున్నా పర్లేదు. ఇఫ్ యూ వాంట్ టు సిట్ ఆన్ ద చైర్, పుల్ ద చైర్ దట్ సైడ్ అండ్ సిట్. ఓకే, అక్కడే కూర్చోవచ్చు నీకు. ఇఫ్ యూ వాంట్ టు సే దట్, నాకు కనబట్టి అటు కూర్చుంటే సరిపోతుంది. ముందు కూర్చో. రైట్ రైట్, ఆంటీ పక్క కూర్చో. దట్స్ గుడ్. సందీప్ అండ్ సునీత, దట్స్ వండర్ఫుల్. ఈ దినం
మనందరికీ వారిద్దరికి కూడా ఉపయోగపడే కొన్ని పాఠాలని మనం నేర్చుకుంటే బాగుంటుందని అనుకున్నాను. ఈ దినం నేను సిద్ధపరిచిన వాక్య భాగం వేరు, కానీ అయినప్పటికీ కూడా ఈ దినము ఈ పాఠాన్ని యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయంలో నుంచి యేసుక్రీస్తు నికోదేముతో మాట్లాడిన ఈ అనుభవాల్ని మనము చూద్దాం. కొంత పొడుగ్గా ఉన్నప్పటికీ, నాకు ఓపిక లేకపోయినప్పటికీ, బిడ్డల కొరకు కొంత వాక్యాన్ని ఈ దినము మన కొరకు కూడా ప్రభు మాట్లాడునట్లుగా మనల్ని మనం సిద్ధపరచుకుందాం. నికోదేముతో ప్రభు అయిన యేసుక్రీస్తు పలికిన మాటలు ఇవి. మొదటి 2 వచనాల్ని చదువుదాం. మొట్టమొదటిగా, యూదుల అధికారి అయిన నికోదేము అను పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రి అందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలు ఎవడు కూడా చేయలేడని ఆయనతో చెప్పాను. ఇప్పుడారా ఇక్కడ పరిసయ్యుల బోధను చూస్తున్నాం, లేదా పరిసయ్యులను చూస్తున్నాం. ఈ దినాలలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే సరి అయిన బోధ లేని కాలంలో మనము జీవిస్తూ ఉన్నాం. సో ఐ ఎంకరేజ్ సందీప్ అండ్ ఆల్సో సునీత టు ఫాలో ద ట్రూ డాక్ట్రిన్. నిజమైనటువంటి బోధ మరి నేర్చుకున్న వారిగా ఉండాలి. హౌస్ ఆఫ్ ప్రేయర్, మరి ఎక్కువగా జాన్ మోరియా మీ పాస్టర్ గారు దేవుని సిద్ధాంతాలుగా ఎరిగిన వారై ఉంటున్నారు. సో కీప్ ఫాలోయింగ్ హిమ్. ఆయనను వెంబడించండి, ఆయన కట్టడలను అనుసరించండి. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, యేసుక్రీస్తు పరిసయ్యుల బోధను ప్రోత్సహించలేదు, యేసుక్రీస్తు పరిసయ్యుల యొక్క బోధను అభినందించలేదు. మీరు చేసేదంతా కూడా సాంప్రదాయం, మరి అంటే కల్చరల్ ఇష్యూస్ని మీరు చేస్తున్నారు. సాంప్రదాయం, పొద్దున్న లెగాలి, ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి, మరి ఉపవాసాలు ఉండాలి, చందాలు వేయాలి, ఇవన్నీ కూడా ఆచార పద్ధతులను నేర్పిస్తున్నారు శాస్త్రులు, పరిసయ్యులు. మీరు అలా ఉండకూడదు అన్న విషయాన్ని యేసుక్రీస్తు ఆనాటి పరిసయ్యుని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ దినము దేవుని బిడలుగా, ఆయన సంఘంలో నాటబడే బిడలుగా మీకు కూడా ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. డోంట్ ఫాలో ద ట్రెండ్. లోకంలో చాలామంది వేల సంఘాలు, మరి పెద్ద సంఘాలు ఉన్నాయి. అవన్నిటినీ మీరు అనుసరించాల్సిన అవసరం లేదు. నిజమైన సిద్ధాంతాన్ని కలిగిన సంఘాన్ని అనుసరించాలి. యేసు అన్నాడు, ఇదిగో వ్యభిచరించవద్దని మీరు బోధిస్తున్నారు కదా, అది రాంగ్. నేను చెప్పేది ఏంటంటే, ఒక స్త్రీని కానీ పురుషుని కానీ అలా చూచినట్లయితే చెడ్డ చూపుతో, అది మరి వ్యభిచారం అని జ్ఞాపకం చేశాడు. పరిసయ్యుల పాఠాలని పూర్తిగా ప్రక్కన పెట్టాడు. మీరు ఒట్టు పెట్టుకుంటున్నారు కదా, మీరు అలా ఒట్టు పెట్టుకోకూడదు. మీ మాట అవునంటే అవునై ఉండాలి, కాదంటే కాదై ఉండాలి. అది నేను మీకు బోధిస్తున్నా, కానీ పరిసయ్యులు మీకు సరిగా బోధిస్తలేరు అన్న విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేశాడు. ఇదిగో మీరు కోపగించుకో, మర్డర్ చేయొద్దని మీరు చెప్తున్నారు కదా, మరి అలాంటి బోధ సరైన బోధ కాదు. నేను చెప్పేది ఏంటంటే, ఒక వ్యక్తి పట్ల కోపం ఉంటేనే అది హత్య చేసినంత మరి పని అన్న విషయాల్ని జ్ఞాపకం చేశాడు. సో జీసస్ ఇస్ కండెమింగ్ ఆల్ ద ఫారిసిటికల్ డాక్ట్రిన్స్, సిద్ధాంతాలన్నింటినీ కొట్టి పారేసి నేను చెప్పునది అని యేసుక్రీస్తు పరిసయ్యుల బోధను పూర్తిగా తృణీకరించాడు. కనుక యేసుక్రీస్తు అలా బోధిస్తూ అదే అధ్యాయంలో, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు కానీ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను అని ప్రభు అయిన యేసుక్రీస్తు 5వ అధ్యాయం మత్తయి సువార్త 17వ వచనంలో జ్ఞాపకం చేశాడు. కనుక ఈవేళ పరిసయ్యుల బోధను మీకు జ్ఞాపకం చేశాను. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిసయ్యుల గురించి ఇలా మాట్లాడుతూ, పరిసయ్యుల పులిసిన పిండిని గురించి మీరు జాగ్రత్తగా ఉండండి అని అన్నాడు. అంటే వారి బోధ పులిసే అనుభవాల్లోకి తీసుకుని వెళ్తుంది, మిమ్మల్ని రోతదైన అనుభవంలోకి తీసుకొస్తుంది. బాప్తీసం తీసుకుంటున్నట్టు మీ జీవితాల్లో తప్పుడు బోధ నేర్చుకొని మళ్ళా తుడిపేసి మరలా మంచి బోధ ఎక్కించుకోవడం కంటే, అసలు తప్పుడు బోధనే లేకుండా సరి అయిన బోధతో మీ తలలు నిండి ఉండడం ఎంత ధన్యత. కనుక అలాంటి ధన్యకరమైన సంఘంలో మిమ్మల్ని నిలబెట్టాడని దేవుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను.
దేవుని మిమ్మల్ని బట్టి దేవుని మహిమపరుస్తున్నాను. సో డోంట్ ఫాలో ద ఫారిసైటికల్ టీచింగ్స్. దెర్ ఆర్ మెనీ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో అనేకమైనటువంటి పరిసయ బోధలు ఉంటూనే ఉన్నాయి. యేసుక్రీస్తు దగ్గర అలాంటి పరిసయుడు వచ్చి ఇలా అంటున్నాడు, బోధకుడా అంటున్నాడు, హీ డిడ్ నాట్ రికగ్నైజ్ హిమ్ యాజ్ గాడ్. ఆయనను దేవునిగా గుర్తుపట్టలేదు, ఆయన ఒక బోధకునిగా గుర్తుపట్టాడు. ఆయన ఒక ప్రవక్త అనుకుంటున్నాడు. ఆయనే ప్రవక్తలకు ప్రవక్త అన్న విషయం తెలియకపోయింది. ఆయన ఒక శాస్త్రి లాంటి వాడు, శాస్త్రాన్ని మా దగ్గర నుంచి నేర్చుకోవాలనుకున్నాడు. కానీ ధర్మశాస్త్రాన్ని ఇచ్చిందే ఆయన అన్న విషయము మరి ఈ యొక్క నికోదేముకు తెలియలేదు. అందుకని ఆయన అంటున్నాడు, నీ బోధకుడవు, దేవుడు నిన్ను పంపించాడు అంటున్నాడు. ఆయన దేవుడు అని గుర్తుపట్టలేదు. ఈ దినం మీరిద్దరు దేవుడని ఆయన్ను గుర్తుపట్టారు. నికోదేము కంటే మీరు ఫార్ బెటర్. ఒకప్పుడు నికోదేము ఆయనను దేవునిగా గుర్తెరగలేదు, కానీ మీరు యేసును దేవునిగా గుర్తెరిగారు. యేసును లోక రక్షకునిగా గుర్తెరిగాడు. లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఆయన గుర్తెరిగారు. కనుక యు ఆర్ మోర్ బ్లెస్సెడ్ దాన్ నికోడిమస్. నికోదేము కంటే మీరు ధన్యులన్న విషయాన్ని ఈవేళ దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తును బోధకుడిగా గుర్తెరగక, దేవునిగా గుర్తెరగక, బోధకునిగా ఆయన గుర్తెరుగుతున్నట్లు చూస్తున్నాం. చదువుదాం ఇప్పుడు 2వ వచనం. బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. అంటే హీస్ పుట్టింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద పారసిటికల్ మరి గ్రూప్. ఆయన పరిసయ్యుల గుంపులో ఉన్నట్లుగా మేము అనే పదాన్ని వాడాడు. దేవుడు అతనికి నువ్వు దేవుని కాదు, దేవునికి తోడుగా ఉన్నాడు అంటున్నాడు. నీవు దేవునిగా మేము నమ్మటం లేదు అంటున్నాడు. నీవు దేవునివి కాదు అంటున్నావు, మాలాంటి మానవునివి అనుకుంటున్నాడు ఆయన. దేవుడు అతనికి తోడుగా ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక క్రియలు ఎవడు చేయలేడని ఆయనతో చెప్పాను. ప్రియులారా, దాట్ వాస్ ద సైన్ ఆఫ్ నికోడిమస్ వర్డ్స్. నికోదేము యొక్క మాటల్లోని మరి మూల కేంద్రం దేవునిగా గుర్తుపట్టలేదు. 2వ వచనంలో నికోదేము యేసును దేవునిగా గుర్తుపట్టలేదు. ఇదినా సందీప్ అండ్ సునీత, ఐ హోప్ దట్ యు హావ్ రికగ్నైజ్డ్ జీసస్ as లార్డ్. ఆయనను దేవునిగా, ప్రభుగా మీరు గుర్తుపట్టారని నేను నమ్ముతున్నాను. ప్రభు అంటే అర్థం ఏంటంటే ఆయన చెప్పే ప్రతి మాటకు తల వంచడం. ఆయన ప్రభు, నీ జీవితానికి ప్రభు అంటే ఆయన ఏం చెప్పిండో అలా చేయాలి. అబద్ధం ఆడొద్దు అంటే ఆడొద్దు, చెడు చూపు చూడొద్దు అంటే చూడొద్దు, చెడు మరి వినకూడదంటే వినకూడదు, చెడు చేయకూడదని ప్రభు చెప్తే చేయకూడదు. అలా ఆయన చెప్పినట్లుగా ఆయన ఆజ్ఞలన్నిటి ప్రకారంగా మరి మీరు జీవించాలని నేను దేవుని సేవకునిగా మీకు ఆనబెడతా ఉన్నాను, ఆజ్ఞాపిస్తా ఉన్నాను. కనుక యూ షుడ్ రికగ్నైజ్ జీసస్ యాజ్ లార్డ్. చాలాసార్లు యేసును రక్షకునిగా మనం అందరం అంగీకరిస్తాం. బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఇక్కడ ఎంతోమంది ఉన్నారు. యేసుని రక్షకుని అంగీకరించడం అంటే ఏంటి? యేసు ప్రభు అంటే చాలా ప్రేమ గలవాడు సార్, ఆయన దయగలవాడు సార్, మనం ఎన్నిసార్లు వెళ్ళినా ఆయన క్షమిస్తాడు సార్. నో 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 హూ సెడ్ దట్? ఆయన క్షమించడానికి కాదు, కానీ అలాంటి యాటిట్యూడ్తో రాకూడదు. ఉదాహరణకు పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మనం ఏమైనా చేతులు కట్టుకొని నుంచోమంటే చేతులు వదిలేసి నుంచోగలమా? కూర్చోవద్దు నుంచో అంటే మనం కూర్చోగలమా? ఒక అధికారి దగ్గర మనం కూర్చోడానికి, నిల్చోడానికి, చేతులు కట్టుకోవడానికి అంత భయపడితే ఆకాశమందు ఉన్నటువంటి దేవుని దగ్గర మనం ఎంత మరి ఆ భయముతో, వణుకుతో మీ క్రైస్తవ జీవితాన్ని మీరు జీవించాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సో డోంట్ బి డిసీవ్డ్ బై సమ్ అదర్ క్రిస్టియన్స్. తప్పుడు క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్న క్రైస్తవులను చూసి మేము కూడా అలాగే జీవిస్తాం అని మీరు అనుకునేరు సందీప్. మనం ఏదైనా తప్పు చేయొచ్చు, దేవుడు మరలా క్షమిస్తాడు, అలాంటి యాటిట్యూడ్ మీకు ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఒకవేళ మీరు ఇంతకుముందు బాప్తీసం తీసుకొని ఉంటే, ఒకవేళ అలాంటి తాత్పర్యంలో మీరు కూడా ఉంటే, అలాంటి యాటిట్యూడ్లో మీకు కూడా జీవించకూడదు. తప్పు చేద్దాం, మళ్ళీ క్షమాపణ అడుగుదాం, తప్పు చేద్దాం, క్షమాపణ అడుగుదాం అంటే ఎలాంటిదంటే, సైకిల్ చైన్ ఊరికే పడిపోతుంది అనుకోండి, దాన్ని రిపేర్ చేసుకోకుండానే రోజు తొక్కుతున్నాం అనుకోండి, మనం పోతూ ఉన్నప్పుడు ఒక 20 సార్లు దిగాలి, మళ్ళీ చైన్ వేసుకోవాలి, చేతులంతా నల్లగా అయిపోతాయి. అది మన పరిస్థితి.
మన జీవితం అంతా కూడా దిగి ఆగి మనం ప్రయాణాన్ని గంట లోపల వెళ్ళిపోవాల్సింది మనం 2 గంటల ప్రయాణం చేయాల్సి వస్తుంది. డోంట్ డూ దాట్. దేవుడు మీ జీవితంలో ఫలవంతపు, ఫలభరితపు, శ్రేష్టపు, శక్తివంతపు అనుభవాల్లోకి దేవుడు నేను తీసుకురావాలని ఆశపడుతున్నాడు. అలాంటి మనస్సు నీకున్నట్లయితే మీరు గ్రక్కున వదిలేయాలి. అలాంటి మనసును మీరు విడిచిపెట్టాలి. అలా నేను తప్పు చేస్తా, పాప క్షమాపణ అడుగుతా, అలాంటి మనసుతో నీవు బాప్తిసంలోకి రాకూడదని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఎలా సార్ అంటారా? యేసుక్రీస్తు ఏమంటున్నాడో చదువుదాం. 3వ వచనాన్ని చదువుకుందాం. అందుకు యేసు ప్రభు ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడు? ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏంటో సార్ ఇది అర్థం కావట్లేదు అనుకోవచ్చు. చాలా సింపుల్. యేసు ప్రభు అంటున్నాడు, మనము జన్మిస్తాం ఈ లోకంలోకి, తల్లి కడుపులోంచి బయటకు వస్తాం. మన తల్లి గర్భం నుంచి బయటకు వచ్చేటప్పుడు మరి మనకు మన ప్రమేయం లేకుండానే, మన యొక్క లాంటి క్రియ లేకుండానే మనల్ని తల్లి ఈ లోకంలోకి కంటుంది. మరొకసారి చెప్తా చూడండి. మన ప్రమేయం లేకుంటే మనమేమి ఫోర్స్ పెట్టకుండానే, మనమేమి చేయకుండానే తల్లి యొక్క గర్భంలో నుంచి మనము ఎలా బయటకు వస్తామో అలాగే క్రొత్త జన్మ కూడా ఉంటుంది. నేను కొత్త జన్మలోకి రావాలి అనుకుంటే వచ్చేది కాదు. ఇది దేవుడే మనల్ని కనాలి. ఏ రీతిగా తల్లి ఒక బిడ్డను ఎలా కంటుందో అలాగే దేవుడు కూడా మనల్ని కనాలి. ఎలా కంటాడు దేవుడు? దేవుడు తన వాక్యము ద్వారా మనల్ని కంటాడు. ప్రతిదినం మీరు దేవుని వాక్యాన్ని వింటున్నారు. ఇక్కడ ఈ సంఘంలో, హౌస్ ఆఫ్ ప్రేయర్లో వాక్యం అనే బీజము మీ హృదయములో నాటబడుతుంది. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. జేమ్స్ చాప్టర్ 1 verse 18. పేజ్ నెంబర్ కూడా చెప్తే కొంతమందికి మరి క్యాండిడేట్స్ ఆర్ అనేబుల్ టు ఓపెన్ కనుక 210 పేజ్ నెంబర్. కొత్త నిబంధనలో 210 పేజ్ నెంబర్, 1వ అధ్యాయము 18వ వచనం. బ్రదర్, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండుటకు 210 అమ్మ సునీత 210 యాకోబు 1వ అధ్యాయం, జేమ్స్ 1 and verse 18 చదువు మరొకసారి. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. చూసారా, ఎవరి సంకల్పం ఇది? తల్లి సంకల్పం, తండ్రి సంకల్పం వలన మనం పుట్టాం. అలాగే దేవుని రాజ్యంలో జన్మించాలంటే నా సంకల్పం వలన నేను పుట్టను. ఎవరి సంకల్పం వల్ల పుడతాను? దేవుని చిత్త ప్రకారంగా. సంకల్పం అంటే దేవునికి ఆనందాన్ని కలుగుతుంది కనుక మనల్ని కంటున్నాడు. దేవునికి మనమంటే ఇష్టమైంది కనుక కంటున్నాడు. ఆయన ఇష్టం, తండ్రికి తల్లికి ఇష్టపడి వారి ఆనందంలో మనల్ని ఎలా కన్నారు అలాగే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్కు ద్వారా, ఆయన వాక్కును మీ హృదయంలోకి విత్తడం ద్వారా మిమ్మల్ని ఆయన కంటున్నట్లుగా చూస్తున్నాం. సో దిస్ ఈస్ నాట్ యువర్ యాక్షన్ ఆర్ యూ హ్యావ్ నాట్ టేకెన్ ఎనీ యాక్షన్. యు ఆర్ ప్యాసివ్ అట్ దిస్ న్యూ బర్త్. ఈ కృత జన్మలో మనం ఎలాంటి ప్రమేయం లేదు. దేవుడే ఇష్టపడ్డాడు, దేవుడే కంటూ ఉన్నాడు. అంటే ఏంటి సార్, మాకు కొంచెము కన్ఫ్యూజన్గా ఉన్నది, మాకు మరొకసారి చెప్పండి అని అనొచ్చు. మరొకసారి చెప్తున్నా చూడండి. దేవుడు ఎవరినైతే ఇష్టపడతాడో వారిని భూమి పునాదుల ముందే ఆయన వారిని ఎన్నుకున్నాడు. కనుక ఎవరినైతే దేవుడు భూమి పునాదులు వేయబడక మునిపే ఎన్నుకున్నాడో
మనం పుట్టిన తర్వాత ఆయన మన బాడీలోకి, అంటే మన శరీరంలోకి, మన యొక్క డెడ్ సోల్లోకి ఆయన అడుగు పెడతాడు. ఎందుకు అడుగు పెడతాడు? ఆయన ఇష్టం. ఎందుకు ఆయన మన లోపలికి వచ్చాడు? ఆయన ఇష్టం. ఎందుకు నన్ను ఎన్నుకున్నాడు? ఆయన ఇష్టం. ఎందుకు మమ్మీ డాడీ మనల్ని కన్నారు? వాళ్ళ ఇష్టం, మనకు తెలియదు. అలాగే దేవుడు కూడా మనల్ని ఎన్నుకొని మన హృదయము చీకటిలోకి, మన హృదయము చచ్చిపోయినటువంటి మన మనసులోకి, డెడ్ సోల్లోకి హీ హస్ స్టెప్డ్ ఇన్ టు అవర్ బాడీ. మీకు ఈ విషయాన్ని రాంగ్ మెథడ్లో చెప్తా, మీకు అర్థం కావడానికి. ఒక ఇల్లు ఉందనుకోండి, ఒక ఇంట్లోకి దయ్యం దూరిందనుకోండి, ఆ ఇంట్లోకి మరి చేరిన దయ్యం బయటికి వెళ్తుందా? వెళ్ళదు. అలాగే రాంగ్ మెథడ్లో మీకు ట్రూత్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఉదాహరణకి ఏదైనా బల్లి ఉందనుకోండి, దాన్ని బయటికి వెళ్ళగొట్టడానికి ఎంత ప్రయత్నం చేసినా మళ్ళీ ఏదో సందు చూసుకొని లోపలికి వస్తుంది, అంతే. సో అలా ఆ బాడీ లోపల మరి ఏ రీతిగా ఈ జంతువులు, ఈ జీవులు ఉంటాయో, దేవుడు కూడా ఇష్టపడి మనల్ని ఎన్నుకొని మన డెడ్ సోల్లోకి ఆయన అడుగుపెట్టాడు. సో దిస్ ఇస్ నాట్ యువర్ చాయిస్. ఇది మీ ప్రమేయం కాదు, మీ ఆలోచన కాదు, మీరు చేసిన పని కాదు. కొంతమంది ఏమంటారంటే, బాగా మన పాపాలని ఒప్పుకొని మనమంతా కూడా ఒక తీక్షణమైన నిర్దిష్టతతో మనం ఉంటే కానీ దేవుడు మన లోపలికి కాదు. భూమి పునాదులు వేయబడక మునిపే ఆయన నిన్ను కోరుకున్నాడు కనుక నీ జీవితంలో ఒకరోజు దేవుని వాక్యం వింటున్నప్పుడు నేను కూడా నా జీవితాన్ని దేవునికి ఇవ్వాలి, దేవునికి నా బ్రతుకును అంకితం చేసుకోవాలని ఒకరోజు మీరు అనుకున్నారు. ఏ రోజు అనుకున్నారో నాకు తెలియదు. ఏదో ఒకరోజు మీకు భయం కలిగి ఉండొచ్చు, ఏదో ఒకరోజు మీరు పశ్చాత్తాపడి ఉండొచ్చు, ఏదో ఒకరోజు మీ జీవితంలో మరి నేను దేవుని కొరకు బ్రతకాలి అని నిశ్చయించుకున్నారు. ఆ దినమే దేవుడు మీ జీవితంలోకి అడుగు పెట్టాడు. మీరు ఉలిక్కి పడి లేచారు. నిద్రలో నుంచి ఎవరినైనా బాగా గాఢ నిద్రలో ఉంటే వారిని తడితే ఉలిక్కి పడి లేస్తారు. అలా ఆ దినమే దేవుని ఆత్మ మీ బాడీలోకి వచ్చింది. సో దట్ ఈస్ ద న్యూ బర్త్. దేవుడు మీ జీవితంలోకి వచ్చేసాడు, వస్తాడు కాదు. ఒకవేళ మీరు నిజంగా దేవుని చేత మరి ఎంపిక చేయబడిన వారైతే, దేవుడు ముందుగానే మిమ్మల్ని ఎన్నుకున్నట్లయితే, ద లార్డ్ హస్ ఆల్రెడీ స్టెప్డ్ ఇన్ టు యువర్ బాడీ. మీ శరీరంలోకి ఆయన దిగి వచ్చాడు. ఇప్పుడు చదువుదాం 3వ వచనంలో. అందుకు యేసు వారితో ఇలా అన్నాడు. ఏమన్నాడు? ఒకడు క్రొత్తగా జన్మించితేనే. ఓకే, క్రొత్తగా అనే పదానికి క్రింద అక్షరం రాయబడ్డది. ఏముంది? పైనుండి జన్మిస్తేనే కానీ. ఓకే, ఈ యోహాను 3వ అధ్యాయం 3వ వచనంలో ఈ పదాలు మనం చూస్తున్నాం. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ. ఓకే, కింద 1 దగ్గర కింద రాయబడ్డది పైనుండి అనే పదము మనకు కనబడుతుంది. దొరికిందమ్మా సునీతాని? కింద 1 అక్కడ ఉంది, పైన కింద పైనుండి. 1 దగ్గర పైనుండి. రైట్. సో ద లార్డ్ హస్ కమ్ and he want to dwell in your body. సందీప్ అర్థమవుతుంది కదా? రైట్. సో దేవుడు మన శరీరంలోకి అడుగు పెట్టడం గురించి మాట్లాడాడు. సో నికోదేముతో దేవుడు యేసుప్రభు ఏమంటున్నా అంటే, మీరు పైనుంచి జన్మించలే, మీదంతా కూడా పైన ఎక్స్టర్నల్ లైఫ్ మీది. నిజంగా మీరు లోపల మార్పు రాలే, మీ లోపల పశ్చాత్తాపం కలగలే, మీరు నిజంగా దేవుని తట్టు తిరగలే, మీ లోపల దేవుడు లేడు, అందుకనే నన్ను దేవునిగా గుర్తుపడతలేరు. మీరు నన్ను ఏదో ప్రవక్త అనుకుంటున్నారు, ఏదో అద్భుతాలు చేసేటోడిని అనుకుంటున్నారు, ఏదో ఎంతోమంది ప్రవక్తలు వచ్చిపోయారు కదా అట్లా నన్ను కూడా అనుకుంటున్నారు. బట్ ఐఎమ్ టోటలీ డిఫరెంట్, ఐఎమ్ గాడ్ హిమ్సెల్ఫ్ అన్న విషయాల్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. వాట్ ఎ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇట్ ఈస్. ఎంత గొప్ప అద్భుతం మీకు తెలుసా? నిజంగా మిమ్మల్ని దేవుడు ఎన్నుకున్నట్లయితే మీరు మీ లోపల దేవుని ఆత్మ ఈ దినం ఉంది. వస్తుంది కాదు, ఉంది. యు ఆర్ బ్లెస్సెడ్ పీపుల్. ఒకవేళ నాకు తెలియదు, సందీప్ మరి సునీత్ ఇద్దరు ఒకటే కుటుంబం అనుకుందాం, అక్క చెల్లెలు అనుకుందాం, కొంతసేపు అన్న తీసుకుంటుండని చెల్లె తీసుకుంటుంది అనుకో, యువర్ రాంగ్. లేదా అక్క తీసుకుంటుందని తమ్ముడు తీసుకుంటున్నా అనుకో, యువర్ రాంగ్. డోంట్ డూ దట్. ద లార్డ్ హస్ టు స్టెప్ ఇన్ టు యువర్ బాడీ.
దేవుడు మీ జీవితంలోకి అడుగు పెడతాడు, అప్పుడు మీరు బాప్తీసం కొరకు సిద్ధపడినట్లు. ఇక్కడ కూడిన ప్రతి వ్యక్తి జీవితంలోకి దేవుని శక్తి మనలో ఉంది. దేవుని తన ఆత్మను మనలో ఉంచాడు. అందుకనే యేసుక్రీస్తు అంటాడు, ఒక క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యాన్ని చూడలేడు. అంటే చూడలేడు అనే పదాన్ని మనం చూద్దాం. చూడలేడు అంటే మనమందరం కూడా పాపముల చేత, అపరాధముల చేత ఎలా ఉన్నాం? చచ్చిన వారంగా ఉన్నాం. అంటే మన కళ్ళు మూసుకపోయినాయి, మన చెవులు మూసుకపోయినాయి, మన ముక్కు మూసుకపోయింది, మన నోర్లు మూసుకపోయినాయి. We cannot talk, we cannot hear, we cannot smell, we cannot touch. We are dead totally. When the Spirit indwells your body, you are all alive. నీవు సజీవుడవయ్యా, ఉలిక్కిపడి లేచావు, గాఢ నిద్రలోంచి లేచావు. మనం అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన స్థితిలో ఉంటుండగా దేవుడు మనల్ని లేపాడు. చూసారా? దేవుడు ఎప్పుడైతే మన లోపలికి లేపుతాడో, మన లోపలికి తన ఆత్మను పంపిస్తాడో, 2 గొప్ప అనుభవాలు మన జీవితంలో ఆరంభించబడతాయి. మీకు 2 అంటున్నాను, శ్రద్ధతో వినాలి. ఒకవేళ మీకు ఈ ఎండకు అర్థం కాకపోతే తర్వాత వీడియో పెట్టుకొని చూసి వినాలి. 2 దేవుని ఆత్మ ఎప్పుడైతే మన బాడీలోకి అడుగు పెడతాడో 2 గొప్ప విషయాలు జరుగుతాయి. మొదటిది, మీరు మ్యాచ్ బాక్స్ తీసుకోండి. మ్యాచ్ బాక్స్ని అలా కొట్టామనుకోండి, అగ్గిపుల్లని లగ్గిస్తామనుకోండి, 2 వస్తాయి. ఒకటి వేడి వస్తుంది, ఇంకోటి ఏమొస్తుంది? వెలుగు కూడా వస్తుంది. 2 వస్తాయి అందులో నుంచి. మీరు ఇట్లా ముట్టి చూడగానే పెట్టండి, సురుకు అవుతుంది. ఓకే, ఇప్పుడు పెట్టారు పిల్లలందరూ కలిసి. ఎవరికైనా పెడతారా మీరు? చిన్నప్పుడు అప్పుడు మాకు తెలియకపోయి చిన్నగా ఉన్నప్పుడు నేను ముట్టించి ఒకళ్ళు పెట్టేటోళ్ళు అప్పుడప్పుడు. ఓకే, అదే అట్లా పెట్టొద్దురా, అట్లా ముట్టించి పెట్టొద్దురా అనేటోళ్ళు వాళ్ళు. ఓకే, సో కనుక సురుకు అంటే వేడితో పాటు వెలుగు కూడా 2 ఉంటాయి. 2 చాలా ప్రాముఖ్యమైన. దేవుని ఆత్మ మన జీవితంలోకి ఎప్పుడైతే వస్తుందో 2 గొప్ప అనుభవాలు వస్తాయి. చూడండి, యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుకుందాం. జాన్ చాప్టర్ 11 వర్స్ 25. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు. 26th వర్స్ చద్దాం, 26వ వచనం, 11వ అధ్యాయము యోహాను 11వ అధ్యాయము. మంజుల హెల్ప్ చేస్తున్నా. 11th chapter 26th వర్స్ని చదువుదాం. గట్టి చదవాలి మళ్ళా. బ్రతికి 2 పదాలు కనబడుతున్నాయి. దేవుని ఆత్మ మన లోపల రాగానే ఏమైతే మనం బ్రతుకుతాం. దాని తర్వాత విశ్వాసం ఉంచుతాం. 2 ఆరంభం అయితే. ఫస్ట్ ఈ విల్ బి అలైవ్. జీవం వస్తుంది ఒక వ్యక్తి లోపల. దాని తర్వాత ఆ వ్యక్తి దేవుని నమ్మడం ఆరంభిస్తాడు. చలో నేను యేసు ప్రభువునే నమ్ముకుంటా, నాకు ఇంకో ఏ దేవుడు లేడు, యేసయ్యనే నా దేవుడు అనే నమ్మకం ఎవరు ఇచ్చారు? నీది కాదు అది కూడా దేవుని ఆత్మ మన లోపలికి పెట్టడం ద్వారా మన లోపల 2 వచ్చాయి. ఒకటి జీవం వచ్చింది, 2ది విశ్వాసం కూడా వచ్చింది. నేను నమ్మిన దేవుడు అందుకే నాకు రక్షణ ఇచ్చిండు. రాంగ్. దేవుని ఆత్మ నీ లోపలికి అడుగు పెట్టగానే నీ లోపల వచ్చిన ఈ 2 గొప్ప గుణ లక్షణాలు, ఒకటి జీవం వచ్చింది, 2వది విశ్వాసం కూడా వచ్చింది. నీలో జీవం వచ్చింది కనుక నీవు దేవుడిని నమ్మగలిగావు కనుక నీవు క్రొత్త జన్మలో కొనసాగుతుంటావు. సో 2 things have come into your body. 1, the very life of God. దేవుని జీవమే మన లోపలికి అడుగుపెట్టింది. అంటే దేవుని ప్రాణం నీ లోపలికి వచ్చింది, దేవుని ఆత్మ నీ లోపలికి వచ్చింది. ఎంత గొప్ప భాగ్యం. దేవుడు నీ లోపలికి అడుగు పెట్టాడు. ఇంతకుముందు దేవుడు ఎక్కడ ఉండేవాడో తెలుసా? ఇది దేవాలయం అనుకున్నాం కొంతసేపు. పాత కాలంలో ప్రత్యక్షపు గుడారం, ఆ తలుపు బయట ఆవరణం అంటాం. ఆ గ్రిల్స్ బయట ప్రజలు ఉండాలి, లోపల రావడానికి వీలేదు. ఆ ఆవరణాలు ఎవరైతే బలి పశువు తీసుకొస్తారో అక్కడ వధించేవారు. దాని తర్వాత వారు ఆ రక్తం తీసుకొచ్చి మరి ఇక్కడ ఒక తెర ఉండేది. ఆ తెర ఆవల ఒక చిన్న మరి ఇన్సేన్ ఒక ధూప వేదిక ఉండేది. అక్కడ
మరి ఆ యొక్క ధూప వేదిక దగ్గరికి వచ్చి మరి దేవుని ఆవరణం తెర ఆవలి లోపలికి వెళ్ళి ఆ రక్తాన్ని మరి సంవత్సరానికి ఒకటేసారి అందరి కొరకు ప్రాశ్చిత్తం చేయడానికి రక్తాన్ని ఆ కొమ్ముల మీద మరి ప్రక్షాళన చేసి ఆ బలిపీఠం కొమ్ముల మీద రాసి లోపలికి వచ్చి ఆ యొక్క రక్తాన్ని చిందించేవారు. ఇప్పుడైతే ఈ తెర లోపలికి మనము చేరుకోగలిగాం. ఎలా? యేసుక్రీస్తు రక్తం ద్వారా, ఆయన బలియాగం ద్వారా ఆయన మన కొరకు మరి ఈ బికేమ్ ఏ బర్న్ట్ ఆఫరింగ్, దహన బలిగా మలచబడ్డాడు, సమాధాన బలిగా మలచబడ్డాడు, నైవేద్య బలిగా మలచబడ్డాడు, పాప పరిహారార్థ బలిగా మలచబడ్డాడు, అపరార్థ పరిహారార్థ బలిగా యేసు రక్తము ద్వారా దేవుడు నీ బాడీలోకి అడుగుపెట్టాడు. యేసు రక్తం నాకు ఎట్లా చేసింది సార్ అని అంటారా? యేసుక్రీస్తు కల్వరి శిలువలో చనిపోయేటప్పుడు పలికిన మాట సమాప్తమాయను అని పలికాడు. నీ యొక్క పాపపు రుణమంతా కూడా తీర్చేసా అని చెప్పాడు. టోటల్లీ నా రక్తము ద్వారా మీ పాపాలన్నింటినీ తుడిచేసా, అందుకనే మీ లోపలికి అడుగు పెట్టా. నా పాపాలు ఎలా పోయాయి సార్? కల్వరి శిలువలో ఆయన చనిపోవడం ద్వారా మీ దోషములన్నీ పోయాయి. కల్వరిలో ఆయనకు పాప పరిహారార్థ బలి చేశాడు కనుక మీ దోషములన్నీ క్షమించబడ్డాయి వన్స్ ఫర్ ఆల్. మీ మీద ఎటువంటి పాపము లేకుండా, దోషము లేకుండా, చిన్న తప్పు లేకుండా ఆయన పేడ్ ఇన్ ఫుల్. టెటెలస్టాయ్ అనే వర్డ్, గ్రీక్ వర్డ్, పేడ్ ఇన్ ఫుల్ అంటే పూర్తిగా వెల చెల్లించబడ్డది. ఉదాహరణకు చాలా ఖరీదైనటువంటి ఒక సెల్ ఫోన్ని కొనుక్కోవడానికి వెళ్ళామనుకోండి, నచ్చింది అనుకోండి, ఒక 2 లక్షలు ఉందనుకోండి, సార్ ఇది బాగుంది సార్, ఇదిగో నా దగ్గర ఒక 20,000 ఉన్నాయి పెట్టుకో అని ఇచ్చేసి ఇది నా పేరు అని దాని మీద రాసేసి దాన్ని పక్కకు పెట్టేస్తా. దాని తర్వాత మళ్ళీ ఒక 50,000 కట్టేస్తాం, రాసుకుంటాం. దాని తర్వాత మొత్తం వెల చెల్లించిన తర్వాత ఆ వస్తువును మనం తీసుకుంటాం. యేసుక్రీస్తు అలా వెల చెల్లించలేదు. యేసుక్రీస్తు కల్వరి శిలువలో నీకు ఒక రక్తం కార్చినప్పుడు వన్స్ ఫర్ ఆల్ హి హస్ పేడ్ ద ఫుల్ పెనాలిటీ. ఆయన నీ పూర్తి రుణాన్ని చెల్లించి నీ యొక్క శరీరంలోకి ఆయన రావడానికి కొరకు పూర్తి వెల చెల్లించేశాడు. అడ్డతెరలోకి నిన్ను తీసుకొచ్చాడు. లోపలికి రావడానికి దేవుడు నీకు అవకాశాన్ని కలిగించాడు. ఎంత గొప్ప అద్భుతం! క్రొత్త జన్మ అంటే ఏంటో అనుకున్నారు. దేవుడు మన లోపలికి అడుగు పెట్టడం, ఆయన దేవుని జీవాన్ని మన లోపలి పంపించడం, అంతేకాకుండా దేవుని నమ్మగలిగిన శక్తిని, పొటెన్షియాలిటీని ఆయన మనలో పుట్టించడం, అంతేకాదు దేవుడే మనలో ఉండడం. ఎంత గొప్ప భాగ్యం అది! సార్ నేను అడగలే కదా దేవుని నా లోపల రమ్మనంటే, ఆయన కోరుకున్నాడు, ఆయన ఇష్టపడ్డాడు. నేను చూడుడి తండ్రి ఎట్టి ప్రేమను అనుగ్రహించును. చూడుడి వాట్ టైప్ ఆఫ్ లవ్ ద ఫాదర్ హస్ బెస్టోడ్ అపాన్ హిస్ చిల్డ్రన్. ఆయన పిల్లలుగా ఉండడానికి మన పట్ల ఆయనకున్న ప్రేమను చూడండి. ఎందుకు ఇష్టపడ్డాడు, ఎప్పుడు ఇష్టపడ్డాడు, నేనేం మంచి పని చేశా, ఎందుకు ఇంత ప్రేమ నాపై నాకు తెలియదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. నిన్ను తన ప్రియ కుమార్తెగా, నిన్ను తన ప్రియ కుమారునిగా చేర్చుకోవడానికి ప్రభు మన కొరకు చేసిన బలియాగం మనం చూస్తున్నాం. దీన్నే క్రొత్త జన్మ అంటున్నాం. కళ్ళు తెరవబడ్డాయి. నా ఇంతకుముందు చూడలేని వాటిని చూడగలుగుతాం. ఇంతకుముందు వర్షం పడుతుందేమో అనుకున్నాం, కానీ ఇప్పుడు వర్షం పడదు. ఇంతకుముందు మన జీవితంలో ఇది కాదు, ఇది సాధ్యం కాదు అనుకున్నాం, ఇప్పుడు సాధ్యం అయిపోయింది. యూ విల్ ఏబుల్ టు అండర్స్టాండ్, డైజెస్ట్ ద థింగ్స్ ఆఫ్ గాడ్. దేవుడు ఇది చేసి పెడతాడు, ఇది తప్పకుండా ఇది జరుగుతుంది. ఇంతకుముందు నువ్వు నమ్మేదానివి కాదు, ఇప్పుడు ఇంతకుముందు నువ్వు నమ్మేవాడివి కాదు, ఇప్పుడు నమ్ముతావు. ఎందుకంటే ఆయన చేయగలిగిన సమర్థుడు అని నమ్మకం కదా. యూ విల్ బి ఏబుల్ టు సీ ద థింగ్స్ ఆఫ్ గాడ్. దేవుని విషయాన్ని నువ్వు గ్రహించగలుగుతావు, చూడగలుగుతావు. నీకు కనబడని ఇప్పుడు కనబడతాయి, నువ్వు గ్రహించాలని గ్రహించగలుగుతావు. దేవుని వాక్యంలో ఇంతకుముందు మన జీవితం ఎలా అంటే కన్నులుండి చూడలేకపోయాం, చెవులుండి వినలేకపోయాం. కానీ ఇప్పుడైతే కన్నులుండి చూడగలుగుతాం ఆయన కార్యాలని, చెవులుండి ఆయన స్వరాన్ని మనం వినగలుగుతాం. ఆయన మెల్లని, చల్లని, మృదువైన, అమోఘమైన ఆయన యొక్క మాటల్ని అర్థం చేసుకోగలుగుతాం. యూ విల్ బి ఏబుల్ టు సీ,
యేసుక్రీస్తు అంటున్నమాట. మరొకసారి చూద్దాం 3వ వచనం. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పొచ్చున్నాను. ఎంత చక్కని మాట. సో యేసుక్రీస్తు జ్ఞాపకం చేస్తున్నాడు ఏమని? మన లోపలికి తన ఆత్మ వచ్చిందని ఇప్పుడు మనం ఆయన్ని చూడగలము అని చెప్పగలిగాడు. ఎలా చూస్తాం? తిమోతి తోమా అన్నాడు, ఆయన ప్రక్కలో చేయి పెడతా, ఆయన వేళ్ళలో ఆయన చేతిలో చేయి పెట్టి చూస్తేనే కానీ నమ్మను. ప్రభు అంటాడు, చూసి నమ్మేదానికంటే చూడక నమ్మినా మీరే ధన్యులు. మీరు ఎప్పుడైనా చూసారా యేసయ్యను? ఎప్పుడైనా కలలో కనపడ్డా సందీప్? మీకు కనపడలే కదా. మీరు చూడకుండానే నమ్మారు, మీరు మరీ ధన్యులు. కనుక ఈ కన్నులు ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. ఎలా మీరు గ్రహించగలిగారు? ఇది దేవుడే మీకు కలగజేస్తున్నాడు. సో దిస్ ఈజ్ వాట్ ద లార్డ్ హెస్ డన్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో ప్రభు చేసిన గొప్ప పని. రెండో భాగంలోకి వెళ్దాం. 5వ వచనం చదువుదాం. యేసు ప్రభు మాట్లాడిన మాటల్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నికోదేము చెప్పిన మాటలు పక్క పెడుతున్నాను. యేసు ఇట్లా అన్నాడు, నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని మీతో నిశ్చయంగా చెప్తున్నాడు. పైన చెప్పిన దాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నీళ్ళు అంటే ఏంటి? వెరీ గుడ్ కదా. నీళ్ళంటే వాక్యం. నీళ్ళంటే మేము బాప్తిజం ఇచ్చే బాప్తిజం అనుకున్నారు. ఆ నీళ్ళు ఇంకొంచెం మురికిని మనకు అంటించవచ్చు, మన మురికి గారు. కానీ ఈ నీళ్ళు మన నీళ్ళను మరి మన బాడీని క్లీన్ చేస్తాయి. యేసుక్రీస్తు తన వాక్యం అనే మరి నీళ్లను మనకిచ్చాడు సంఘానికి ఉదక స్నానం చేసుకోవడానికి. ఉతికి 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 మధ్యలో మా తమ్ముని కొడుకు పెళ్ళై పాస్టర్ గారు చెప్తున్నారు, స్నానం అనే పదం మీద చెప్తున్నాడు ఆయన ప్రసంగం. మావాడు కొంచెం నల్లగా ఉంటాడు కనుక వీనికి ఎస్తేరికి ఒక నెల అంతా పెట్టిర్రు. ఓకే, ఎస్తేరికి ఒక నెల అంతా పెట్టి రుద్ది ఎంత బ్యూటిఫుల్ అయిందో అవేళ. సో కనుక దేవుని వాక్యాన్ని బాగా రుద్దుకోవాలి. దేవుని వాక్యాన్ని మనం ప్రతిదినము మరి బాగా ధ్యానించాలి, చదవాలి. ఇట్ విల్ క్లీన్స్ యువర్ హార్ట్, యువర్ మైండ్, యువర్ సోల్. ఇట్ విల్ క్లెన్స్ యువర్ సెల్ఫ్. కనుక దేవుని వాక్యముతో కడుక్కోవాలి. సో ప్రతిదినం మరి దేవుని వాక్యంలో సంఘంలోకి రావడం ద్వారా, దేవుని వాక్యం వినడం ద్వారా, వాక్యం ద్వారా కట్టబడాలి. రెండవ దేంట్లో మీరు ఎదగాలి? ఆత్మ మూలంగా కూడా. ఎలా? నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలి. ఈ జన్మ ఎలాంటి జన్మ? ఎలా ఆరంభమైంది? పాస్టర్ గారు వాక్యం చెప్పారు, వాక్యంతో మీరు నీళ్ళలోకి వచ్చారు, కడుక్కున్నారు. రెండోది, దేవుడు ఎప్పుడు వాక్యం పెడితే విన్నారు మీరు? దేవుని ఆత్మ మీ లోపలికి వచ్చింది. దేవుని ఆత్మ మీ జీవితంలో కార్యం చేస్తూ వచ్చింది. ఎంత చక్కని మాట. సో నీటి మూలముగా ఆత్మ మూలముగా మీరు జన్మించాలి. అలాంటి వారే ఎక్కడ చేరుతారు? పరలోకం చేరుతారు. చాలామంది ఏమనుకుంటారంటే నీళ్ళలో మునిగితే చాలు, ఇక పరలోకంకి వెళ్ళిపోతాం అని అనుకుంటారు. నేను బ్యాప్టిస్ట్ సంఘంలో కాపరిగా ఉంటాను కనుక చాలామంది వచ్చిన నెల పెళ్ళి అనుకోండి, సో అంకుల్ బాప్తిజం కావాలి అంకుల్ అని అడుగుతారు. నేను ఇయ్యనరా అని చెప్తుంటాను. నేను ఇయ్యనరా భయ్, నువ్వు జెన్యూన్ అయితేనే ఇస్తాను. వాళ్ళు కొంతమంది కథలు చెప్తారు నాకు. అంకుల్ నాకు అటుపోయిన నీళ్ళలో కలబడ్డ దేవుడులలో నీళ్ళలో నుంచి లేపినట్టు, దాని తర్వాత ఇంకొక నెల కూడా అట్లే పడ్డది, మూడోసారి కలబడితే బాప్తిజం తీసుకున్నాం అనుకోవాలి. ఎన్నెన్నో స్టోరీలు చెప్తుంటారు. అంటే మనం బాగా తెలుసుకోవాలి. అలాంటి యాటిట్యూడ్తో మనం బాప్తిజంలోకి రాకూడదు. ఎలా రావాలి? జెన్యూన్గా రావాలి. అందుకని వాక్యము ద్వారా ఆత్మ మూలంగా జన్మించిన వారే ఎక్కడ చేరుకుంటారు? పరలోకం చేరు. అందరూ చేరుకోరు. నీళ్ళ మూలంగా బాప్తిజం పొందిన వారు పరలోకంకి వెళ్ళారు. నీళ్ళు అంటే పరలోకానికి చేరు. పాస్టర్ మిమ్మల్ని నీళ్ళలో ముంచుతాడు, బాప్తిజం ఇచ్చే రోజు. దట్ విల్ నాట్ టేక్ యూ టు హెవెన్. వాట్ విల్ టేక్ యూ టు హెవెన్? ఇఫ్ యు ఆర్ లిజనింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, if the Spirit is indwelling in you, then you will go to heaven. దేవుని వాక్యాన్ని రోజు వింటూ ఉన్నట్లయితే, ఓకే, చాలా ఇంపార్టెంట్ వాక్యం వినడం.
బోధకుడు వాక్యం బోధిస్తే ఎక్కడ దాకా వెళ్తుంది? వాక్యము చెవి దాకా వెళ్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకుపోయేది దేవుని ఆత్మ. అవుతుందా? సేవకుడు బోధించిన బోధ ఎక్కడికి వెళ్తుంది? సందీప్, చెవి దాకా వెళ్తుంది. ఆత్మ ఎక్కడ తీసుకుపోతుంది? హృదయం దాకా తీసుకుపోతుంది. అర్థమవుతుందా? సో నీటి మూలంగా, ఆత్మ మూలంగా అంటే వాక్యమును సేవకుడు బోధిస్తున్నప్పుడు ఆ బోధ చెవి దాకా వెళ్ళినప్పుడు నువ్వు విని పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోకి తీసుకెళ్ళినప్పుడు నువ్వు ప్రభువుని నమ్ముతావు. అంటే జీవం నీ లోపల వస్తుంది, ప్రభుని నమ్మే శక్తిని. అప్పుడే వారు మాత్రమే పరలోక రాజ్యం వెళ్తారు. ఉదాహరణకు చూడండి, శిలువ మీద మరి దొంగ ప్రభు అన్నాడు, అరే రే 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 సారీ రాబోయ్, నీకు ఏం చేయలేను, నువ్వు దొంగవు, కానీ నన్ను రాజ్యంలోకి తీసుకుపోమంటున్నాను, నీకు సాయం చేయలేను అనలేదు. ఏమన్నాడు దొంగతో? నేడు నీవు నాతో కూడా కింద ఉన్న వాళ్ళు ఎవరన్నా అరే అట్లా ఇట్లా అంటావు, నువ్వు బాప్తీసం తీసుకోలే అని అనలేదు కదా. యేసు ప్రభు అన్నాడు, బాప్తీసం కంటే విలువైంది ఇక్కడికి రావాలి, వాక్యము ఇక్కడికి వెళ్ళాలి, దేవుడు నీ జీవితంలోకి అడుగు పెట్టాలి, వారికే పరలోక రాజ్యం. అంటే బాప్తీసం తీసుకోవద్దా సార్ అని అంటే శిలువ మీద ఉన్న వ్యక్తికి బాప్తీసం తీసుకోవడానికి అవకాశం లేదు కనుక తీసుకోలేకపోయాడు. కానీ నీకు నాకు అవకాశం ఉంది కనుక మనమందరము తీసుకోవాలి. మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో యేసుక్రీస్తు పలికిన మాట అది. మార్క్ చాప్టర్ 16 వర్స్ 16. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడను. సో నమ్మాలి, దాని తర్వాత బాప్తీసం, వారికి రక్షణ కలదు. సో 5వ వచనాన్ని కూడా మనము పూర్తి చేసుకున్నాం. 6వ వచనంలోకి రండి. 6వ వచనం చదువుదాం. శరీరం మూలముగా జన్మించినది అంటే మన అమ్మ కడుపులో నుంచి వచ్చిన ఆ యొక్క అనుభవం శరీర సంబంధమైన అనుభవం. ఆ రీతిగానే ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయున్నది. ఓకే, మనందరికీ శరీర రీతిగా జన్మించడం మనకు తెలుసు. ఇప్పుడు ఆత్మ మూలంగా మనం జన్మించిన వారమే ఉండాలి. ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఏంటో చెప్తా. ఇప్పుడు మీకు అర్థం కావడానికి కొరకు, చిన్నగా ఉన్నప్పుడు తల్లి బిడ్డను పెంచి పెద్ద చేస్తూ ఉంటుంది. ఎన్నో నీతి బోధ, అరే నీళ్ళు తీసుకెళ్ళాలంటే తీసుకొస్తాడు బడిపోయి, అమ్మ చెప్పిన మాట. అరే తలుపు తెరుపురా, నాన్న వచ్చినట్టునే తెరుస్తాడు వాడు. ఓకే, అమ్మ చెప్పిన మాటలన్నీ కూడా వాడు వింటాడు. అందరు వింటున్నారా? ఎండ అలుపు తీసుకొస్తుంది మనకి. నేను ఓర్పుతో చెప్తాను మీకు. ఓకే, సో ఓర్పుతో మీరు కూడా వినాలి. సో బాలుడు తల్లి యొక్క కుమారుడు తల్లి మాట వింటాడు, ఎందుకంటే శరీరం మూలంగా జన్మించినాం కనుక అమ్మ చెప్పినట్లు వింటాం. అమ్మ అరే నీళ్ళు తీసుకెళ్ళాలంటే తీసుకొస్తాం, తలుపు తెర్రంటే తెస్తాం, ఇంకోటి చేయాలంటే చేస్తాం. అట్లనే ఆత్మ మూలంగా జన్మించిన వారు కూడా అలాగే ఉంటారు. ఏముంటారు వాళ్ళు? ఆత్మ చెప్పినట్లు అన్ని మాటలు వింటారు. అబద్ధం ఆడొద్దంటే నేను ఆడతా, నా జీవితం నా ఇష్టం అనదు ఈ బాడీ. అట్లా అంటుందంటే ప్రాబ్లం ఏంటి? మనము శరీర సంబంధులం అని అర్థం. మనం శరీరానికి మాత్రమే ఇళ్ళు అవుతున్నాం, ఆత్మకి ఇళ్ళు అవుతలేం. ఆత్మ చెప్తుంది రోజు, మన లోపలికి అడుగుపెట్టిన ఆత్మ రోజు చెప్తుంది, ఇదిగో లేచి బైబిల్ చదువుకో అంటే టక్మని లేచి మన ఆత్మ చెప్పిన మాట వింటాం. మనం ప్రార్థన చేసుకో, నీకు సమస్య వస్తుంది కదా, భయపడకు, ధైర్యంగా ఉండు, నేనున్నా కదా, తండ్రిని చూడు, దేవుని అడుగు అని చెప్తుంది దేవుని ఆత్మ. అప్పుడు టక్మని మనం ఆయన మాట వింటాం. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచుతారు, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంచుతారు. రోమన్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. రోమన్స్ చాప్టర్ 8 verse 7. ఏలైనగా శరీరానుసారమైన మనసు, మళ్ళీ ఒకసారి నంబర్, పేజ్ నంబర్ 138, రోమన్స్ చాప్టర్ 8 verse 7. చదవండి. ఏలైనగా శరీరానుసారమైన మనసు
దేవునికి విరోధమైంది, అది దేవుని యొక్క ధర్మశాస్త్రానికి లోబడదు ఏమాత్రము కూడా. అయితే ఆత్మానుసారులు ఏం చేస్తారు? దేవుని ఆత్మను లోబడతారు, దేవుడు చెప్పినట్టుగా జీవిస్తారు. అప్పుడప్పుడు మనం కూడా అమ్మ చెప్పినప్పుడు నీళ్ళు లేరా అంటే మనం ఇప్పుడు కాదులే మమ్మీ ఒక్క నిమిషం ఆగాని అంటాం మనం కూడా. అట్లనే దేవుని ఆత్మ కూడా మనం అంటూ ఉంటాం, కానీ అలా కంటిన్యూస్గా చేయకూడదు. ఓకే, సో యూ షుడ్ ఆల్వేస్ యూ విల్ అబాయిడ్ హిస్ వర్డ్స్. నా గొర్రెలు నా స్వరం వింటాయి. ఎవరిలోపై దేవుని ఆత్మ ఉంటుందో వాడు దేవుని ఆత్మ మాట వింటారు, అంతే. ఖచ్చితం. వినరేమో, వినకపోతే ఎట్లా, ఇట్లాంటి ప్రశ్నలు ఉండవు. ఇక ఖచ్చితంగా దేవుని ఆత్మ ఉన్నదంటే వింటాం, అంతే. ఇంకా కొంచెం కాస్తో కూస్తో వింటాం, ఏదో ఒక టైంలో వింటూనే ఉంటాం. ఒకవేళ వినకపోయినా వింటాం మళ్ళీ ఎప్పుడో ఒకసారి. సో దేవుని ఆత్మ అలాంటి అనుభవంలోకి మనల్ని తీసుకొస్తుంది. సో దేవుని ఆత్మ మాట వింటాం మనం. సో యేసుక్రీస్తు ఇక్కడ అంటున్నాడు, 3వ అధ్యాయం యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 6వ వచనంలో, శరీర మూలముగా జన్మించిన శరీరమును ఆత్మ మూలముగా జన్మించిన ఆత్మే ఉన్నది అని యేసుక్రీస్తు స్పష్టంగా జ్ఞాపకము చేశాడు. ఓకే, కింద ఎలా పని చేస్తారు, మనం ఎలా పని చేస్తామో రాశాడు. 7వ వచనం చదువుదాం. మీరు కొత్తగా జన్మించవాలని మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలితో పోల్చాడు దేవుని ఆత్మను, స్పిరిట్ని దేంతో పోల్చాడు? ఓకే, గాలి తనకిష్టమైన చోటున విసరును, నీవు దాని శబ్దం వింటావు కానీ అది ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడికి పోతుందో అది తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి వాడు కూడా అలాగే ఉంటాడు. అంటే ఆత్మ చెప్పినట్టుగా నడుస్తాడు. అందరూ ఇంట్లో సినిమా పెట్టుకొని చూస్తున్నారు అనుకోండి, దేవుని ఆత్మ నేను మెల్లగా లేపుతుంది, అటు బయటికి పోదాంపా, అటు కిందకి పోదాంపా, కొంచెం బజార్ దగ్గర పోయి చూద్దాంరా అని సినిమా చూడకుండా నేను తీసుకుపోతుంది. దేవుని ఆత్మ నిన్ను నడిపిస్తుంది. ఇట్ విల్ టేక్ యూ, ఇట్ విల్ లీడ్ యూ, గైడ్ యూ, నీకు నేర్పిస్తుంది, నీకు బోధిస్తుంది. ఇక్కడ కూర్చోకూడదు మనం. వీళ్ళంతా పక్క పక్కన నవ్వుకుంటున్నా, పహాసకులు కూర్చున్న చోట మనం కూర్చోదు. లే పా, నిద్రపోతున్నావా, నిద్ర లే, టైం అయింది, ప్రార్థన చేసుకో అని దేవుని ఆత్మ నీకు జ్ఞాపకం చేస్తుంది. ఏబుల్ టు అండర్స్టాండ్ సంది? అర్థమవుతుందా? సో దేవుని ఆత్మని నడిపిస్తుంది. గాలి తనకిష్టమైన చోటుని నడిపించినట్లుగా నిన్ను నడిపిస్తుంది. అందరికేమో అక్కడ కూర్చొని చూడాలంటుంది సినిమా, కానీ కూర్చొని చూడాలనిపించదు. హీ విల్ గైడ్ యూ, హీ విల్ లీడ్ యూ, హీ విల్ ఎంపవర్ యూ. నిన్ను శక్తివంతునిగా చేస్తుంది, నిన్ను నడిపిస్తుంది, ముందుకు తీసుకెళ్తుంది, నిన్ను బలపరుస్తుంది. ఆ దిశకు దేవుని ఆత్మ నిన్ను నడిపిస్తుంది. తర్వాత చదువు ఏమంటున్నాడు? అందుకు నికోదేము, ఈ సంగతులు ఎలాగూ సాధ్యంలని. చాలండి. నికోదేము అడుగుతున్నాడు, ఇది సాధ్యం కాదు కదా సార్, దేవుని ఎట్లా మన లోపలికి వస్తాడు, మనం ఆ తెర లోపలికి ఎట్టెళ్తాం, ఇంపాసిబుల్ కదా. తెర లోపలికి మనం వెళ్ళడం కాదు, తెరలో ఉన్న ఆయనే మన లోపలికి వచ్చేసాడు. ఇది సాధ్యమైన విషయం. ఎప్పుడైనా ఊహించగలమా? తెరలోకి అడుగు పెడితే పడి చచ్చిపోవాలి అంతే. భయముతో వణుకుతో తాడు కట్టుకొని మరి కాళ్ళు లోపల పెట్టేవారు, చచ్చిపోతామేమో భయంతో యాజకులు. ఇప్పుడు తెర లోపల ఉన్న ఆయన మన లోపలికి వచ్చేసాడు. ఇది ఎలా సాధ్యం అంటున్నాడు నికోదేము. ఎంత గొప్ప అద్భుతం ప్రియులారా. ద హెవెన్లీ ఫాదర్ ఈజ్ ఇన్వెల్లింగ్ ఇన్ యూ. దేవుడు నీ లోపల వస్తున్నాడు, ఆయన నీలో ఉంటున్నాడు. మీరు దేవునికి ఆలయమై ఉన్నారని, దేవుడు మీలో నివసించున్నాడని మీరు ఎరగరా? ఎంత చక్కని మాట. కనుక అలా మనం అన్నిటిని వచనాలు చూడలేం, కానీ దేవుడు మన లోపలికి రావడం ఇంపాసిబుల్గా అనిపించిన నికోదేముకు యేసుక్రీస్తు చెప్తున్న మాటలు చూస్తున్నాం. 10వ వచనం చదువుదాం. యేసు ఇట్లా అంటున్నాడు, నీవు ఇశ్రాయేలుకు పెద్ద ప్రీచర్వి కదా, బోధకుడవు కదా, నీకు తెలియదా? నీకు తెలియదా? నీకు అన్నీ తెలుసు.
నీకు బాగా తెలుసు. నీకోదేమో నువ్వు చదవలేదా? హెచ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో చదవలేదా? ఆ ఎండిపోయిన లోయల మధ్యలకు దేవుడు హెచ్కేల్ని నడిపిస్తున్నాడు. చదివినావు కదా నువ్వు. అక్కడ ఏం కనపడ్డాయి? ఎండిన ఎముకలు కనపడ్డాయి. అవన్నీ బోన్స్ అన్నీ అత్తుకున్నాయా? లేవు కదా. నరాలు ఉన్నాయా? లేవు కదా. తోలు ఉందా? లేదు కదా. వాటిలో దేవుని ఆత్మ ఉందా? లేదు కదా. మరి ఇంపాసిబుల్ అయినటువంటి ఆ ఎముకల్ని అతికించి వాటిని సైన్యముగా దేవుడు నిలబెట్టగలిగినట్లయితే మనల్ని కూడా ఆయన నిలబెడతాడు కదా. నీకు తెలియదా? డోంట్ యు నో? హ్యావెంట్ యూ రెడ్ ది స్క్రిప్చర్స్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్? నీకు తెలుసు కదా. వాటినే కదా మీరు బోధించేది. రాతి గుండెను తీసేసి మాంసానికి గుండెను మీకు ఇచ్చేది మీకు తెలుసు కదా. మీరే కదా చదివింది. నాకు తెలియదు, ఇంత ఇంపాసిబుల్ అని ఎట్లా అంటున్నావు? నీకోదే అంటున్నాడు దేవుడు తన యొక్క అద్భుతమైన మాట ద్వారా. చదవం ఇంకా ఏమంటాడు, చదవండి. నేను చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము, నా సాక్ష్యము మీరు అంగీకరించరు, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూసారు ఎంత చక్కని మాట. నేను మీకు దేవుడిని చెప్పినా, సాధ్యమైందని చెప్పినా మీరు నమ్మరు. కానీ ఇప్పుడు మీకు చెప్పాలి, నేను ఎక్కడి నుంచి వచ్చానో చెప్పాలి అనే విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నాడు. 13 వచ్చిన చదవం లేకపోతే. మరియు పరలోకము నుండి దిగిన వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడు కూడా లేడు. ఈ మాట చదువుకొని మనం ముగించుకుందాం. యేసు ప్రభు నికోదేముతో చెప్తున్న మాట. ఏమయ్యా నికోదేం, నువ్వు ఇక్కడుంటావు, పెద్ద బ్యూటిఫుల్ దేవాలయం, పెద్ద దేవాలయం ఉంది, మీరు ఇక్కడ ఉంటారు, మీరు సింహాసనం మీద కూర్చుంటారు, నేను ఇక్కడ కూర్చోను. నేను ఎక్కడుంటా? పరలోకంలో ఉంటా. నీకు తెలియదు ఆ విషయం. మీరు దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో మనుష్య కుమారుని గురించి చదువుకున్నారు చూడండి. ఆ మనుష్య కుమారుని నేనే. ఆ పదం వాడిని ఇక్కడ. మరియు పరలోకం నుంచి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో మీరు ఇంటికి పోయి చదువుకోవాలి. మనుష్య కుమారుడు దేవుని సముఖంలో నిలబడ్డాడు. ఆయన చేతిలో నుంచి మరి ఆ యొక్క గ్రంథపు చుట్టల్ని తీసుకున్నాడు. ఆయన పరలోకంలో ఉండేవాడు. ఆ పరలోకం నుండి దిగి వచ్చిన వాడు నేనే. పరలోకంలో ఉండేవాడును నేనే. పరలోకములకు ఎక్కిపోయేవాడను కూడా నేనే. కనుక మిమ్మల్ని పరలోకం తీసుకుపోవాలంటే, ఈ నీళ్ళలో బాప్తీసం తీసుకోవాలంటే, ఇది పాస్టర్గా మేమిచ్చేది కాదు. లేకపోతే మీరేదో డిసైడ్ అయిపోయి పరలోకంకి వెళ్ళిపోదామని మీరు అనుకున్నది కూడా కాదు. ఎవరు ఇవ్వాలి? ఇది పరలోకములో ఉన్న ఆయన ఇవ్వాలి. పరలోకానికి ఎక్కిపోయే ఆయన ఇవ్వాలి. పరలోకంలో ఉండే ఆయన ఇవ్వాలి ఈ భాగ్యాన్ని. నేను వెళ్ళిపోతా పరలోకానికి, యేసుప్రభుని నమ్ముకుంటా, నీళ్ళలో మునిగిపోతా, నేను పరలోకంకి వెళ్ళిపోతా అంటే కుదరదు. నికోదేం కుదరదు. పరలోకములో ఉండు మనుష్య కుమారుడే చేయాలి పని. పరలోకము నుంచి దిగి వచ్చిన మనుష్య కుమారుడే చేయాలి పని. పరలోకానికి ఎవడెక్కిపోయిన వాడు లేడు. పరలోకానికి నేను ఒక్కడనే ఎక్కిపోతా. పరలోకం దిగి వచ్చిన వాడిని నేనే, పరలోకంలో ఉండేవాడిని కూడా నేను. ఎంత అద్భుతంగా నికోదేముకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడో చూడండి. ఈవేళ బాప్తిజం తీసుకోవాలనుకుంటున్నటువంటి బిడ్డలారా, బాప్తిజం తీసుకున్న బిడ్డలారా, ఈవేళ మీ జీవితంలో సరిగా జీవించకుండా ఉంటూ ఉన్నట్లయితే ఈ ఆత్మానుసారంగా జీవించడం నేర్చుకోవాలి. ఇది ఎంత గొప్ప భాగ్యం మనందరికీ ఇచ్చాడు. ఎంతకుముందు జీవించిన జీవితం ఓకే పోనీ అయిపోయిన దాకా ఎప్పుడు చింతపడదు. గతించిన ఆదివారం రోజు మా చర్చ్లో ఒక యవ్వన బిడ్డ ఊరేసుకొని చనిపోయాడు. వారితో వాక్యాన్ని బోధిస్తున్నాను. ఆమె చాలా ఏడుస్తూ ఉంది. నేను అన్నాను, నా భర్తను బాగా తిట్టాను, ఏడుస్తా ఉంది. అయిపోయింది. ఆవేశంతో ఇల్లు అమ్మేయాలనుకున్నాడు. అమ్మేస్తే మా బతుకు ఏమైపోతుంది అది చాలా బాధపడి కొంచెం కఠినంగా తన భర్తను అనేసరికి చర్చి పోయి వచ్చే లోపల ఊరేసేసుకొని చనిపోయాడు ఆయన. వెరీ సాడ్ పార్ట్. అయిపోయింది. బాప్తిసం తీసుకున్న బిడ్డలారా, అయిపోయింది. ఇక నుంచి
మీ ప్రతి అడుగు పరిశుద్ధాత్మానుసారంగా నడవాలి. ఆయన చెప్పినట్లుగా నిలబడాలి. ఇది మీకు నిలబడడానికి నాకు శక్తి లేదు, నా కాళ్ళు బలం తగ్గిపోతూ ఉంది, కానీ ఆయన చెప్పినట్లుగా మనము చేయాలి. ఇది నమ్ము సునీత కొరకు, మరి సందీప్ కొరకు దేవుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. వారితో పాటు మనమందరం వినడానికి దేవుడు కృప ఇచ్చాడు. కనుక దిస్ ఈస్ వాట్ ద లార్డ్ ఈజ్ స్పీకింగ్ టు యూ, బోత్ ఆఫ్ యూ, అండ్ ఆల్సో టు ద హోల్ కాంగ్రిగేషన్. ఈవేళ సర్వ సమాజానికి కూడా దేవుడి మాటల్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి? అయిపోయింది, ఏదో అయిపోయింది. ఇక నుంచి మీ జీవితాలు తెరలో ఉన్న ఆయన మీలో ఉంటే, ప్రభువా నీ మాట నేను తీసేయను, నీ మాటను కాదనను, నీ మాటను ధిక్కరించను, నీ మాటకు అనుకరించి జీవిస్తా ప్రభు అనే ఆ అనుభవంలో మనం అందరం కూడా జీవించాలి. అలా జీవించినప్పుడు పిల్లారా, ప్రభు మనల్ని చూసి ఎంత సంతోషపడతారు తెలుసా? యేసుక్రీస్తు బాప్తిజం తీసుకోవడానికి నీళ్ళ దగ్గర వచ్చాడు. పరలోకంలో తండ్రి 30 సంవత్సరాలు తన కుమారుడైన యేసు జీవించిన జీవితాన్ని చూసి ఇలా అన్నాడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను. ఇది నిన్ను కూడా, నీతో కూడా చెప్పాలి. ప్రియ కుమారులం అయితేనే పరలోకాన్ని చేరుకుంటాం. అందరినీ దేవుడు పరలోక రాజ్యాన్ని తీసుకుపోడు. ఎవరైతే ఆత్మ మాట వింటారు, ఎవరైతే వాక్యానికి విలువిస్తారు, ఎవరైతే సంఘానికి విలువిస్తారు, ఎవరైతే కాపర్లకు విలువిస్తారు, ఎవరైతే దేవుని సంఘాన్ని పట్టుకొని నడుస్తారు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థనయందు ఎడతెగక ఉన్నవారు ప్రియమైనటువంటి పిల్లలు, వారిని దేవుడు నిశ్చయంగా దీవిస్తాడు, వారిని నిశ్చయంగా ప్రభు బలపరుస్తాడు. కనుక వేళ ప్రియ దేవుని సంఘమ, అయిపోయినటువంటి మీ పాత జీవితం గురించి దుఃఖపడకండి. మీరు ఆయన గొర్రెలు, మీరు ఆయన స్వరాన్ని వింటారు తప్పకుండా. ఎందుకంటే మీ లోపల ఉన్న ఆయన తెర ఆవలిలో ఉన్న ఆయన. కనుక ఇంతకాలం మీ జీవితాన్ని మురిగి చేసుకున్నారు. మీ మురిగి చేసుకున్నప్పుడల్లా మీకు నష్టం కలుగుతుంది. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఎవడైనా ఈ ఆలయాన్ని పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తా. కనుక డోంట్ యూ డేర్ టు స్పాయిల్ ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క ఇల్లు ఇది. కనుక ఇక్కడ నీ జీవితంలో సినిమా చూస్తా, సీరియల్ చూస్తా, అప్పుడప్పుడు మాట్లాడుకుంటా, బాగా అయింది అని కుళ్ళు పడతా, ఇవన్నీ నీ హృదయంలో ఉన్నాయా? నువ్వు ఇక మళ్ళా నీ జీవితం పాడు చేసుకుంటున్నావు. ఇక నీ జీవితంలో చాలా శ్రమలు వస్తూనే ఉంటాయి. కానీ ఇక్కడ చూసి దేవుడు ఏమన్నానంటే, బలా నమ్మకమైన మంచి కుమారుడా, నా కుమార్తె అని ప్రభు చెప్పాలి. అలా చెప్పాలి అంటే నీటి మూలంగా జన్మించాలి, ఆత్మ మూలంగా జన్మించాలి. ప్రభు అంటున్నాడు, అలాంటి వారికి పరలోక రాజ్యాన్ని సిద్ధపరచడానికి పరలోకంలో ఉండేవాడనే నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు. నాకు అధికారం అది, ఎవరిని తీసుకుపోవాలనో ఎవరిని తీసుకుపోదు. బాప్తిజం అనే దానికి నిర్వచనం ఏంటంటే, ఆంతర్యంలో కలిగిన మార్పును బాహ్యంగా కనపరచడమే. లోపల కలిగిన మార్పు ఇప్పుడెప్పుడో ఆరంభమైంది మార్పు. మనం ఏదో ఒకరోజు బాప్తిజం తీసుకుంటాం. లోపల కలిగిన ఈ మార్పును బాహ్యంగా సంఘం అందరికి చూపించడమే మరి బాప్తిజం. ఇంగ్లీష్లో వాట్ ఈస్ బ్యాప్టిజం డెఫినేషన్ అంటే, ఇట్ ఈజ్ అన్ అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎన్ ఇన్వర్డ్ చేంజ్. ఆంతర్యంలో కలిగిన మార్పును బాహ్యంగా చూపించడమే బాప్తిజం. కనుక వేళ మరి సునీత, ఆ రీతిగానే సందీప్ నిద్ర వస్తుంది అప్పుడప్పుడు కదా, కష్టమవుతుంది. ఐ కుడ్ సెన్స్ ఆల్ థింగ్స్. ఓకే, అని నాకు తెలుసు ఈ ఎండ పూట కష్టమైన పూట, అయినా అని ఓపికతో మీకు చెప్తున్నా. ఓకే, మీరు అందరూ శ్రద్ధతో వినాలి. నా మాటలు జాన్ విన్నాడు, మళ్ళీ జాన్ నీకు చెప్తాడు కనుక హీ విల్ గైడ్ యూ. ఓకే, హీ విల్ హెల్ప్ యూ టు గ్రో ఇన్ ద లార్డ్. నీవు దేవుని బిడ్డవే, కానీ ఏమంటారు, నైట్ షిఫ్ట్ చేయాలి. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, నథింగ్ టు వరీ. సో కనుక మనమందరం కూడా బలంగా ముందుకు సాగుదాం. నిశ్చయంగా ప్రభు మీ ఇద్దరిని దీవించి ఆశీర్వదించాలని నేను ఆశిస్తాను. Why don't you come forward? I'll pray for you, both of you. Please come. Sandeep and Sunita, come here. నమ్మదగిన దేవా, ఈవేళ నీ దాసునిగా సందీప్ కొరకు ప్రభా, మేము బలహీనం, కానీ నీ వాక్యం ఎంతో శక్తి కలిగింది,
గుండెల్లోకి దూరగలిగింది, ఎముకల్లోకి వెళ్ళగలిగింది, ప్రాణాత్మాన్ని విభజించగలిగిన శక్తి అన్న నీ వాక్యం. సందీప్ హృదయాన్ని ఇంకను బలపరచండి, సునీత యొక్క హృదయాన్ని ఇంకను స్థిరపరచండి. నీ ముఖ కాంతిని వారి మీద ప్రకాశింపజేయండి. బాప్తిస్మం దినము కొరకు వారు సిద్ధపడుతుంటుండగా నీ ఆత్మ చేత వారిని ఇంకను బలపరిచి స్థిరపరిచి కట్టుమని యేసు దివ్యమైన ఘనమైన నామన ప్రార్థించి వేడుకుంటున్న మా గొప్ప తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్. గాడ్ బ్లెస్ బేట.